అవునానే ఓ బావా. ఏంటిదే? ఏం లేదే, ఇగో నేను మా చెల్లెళ్ళ ఇంటికి పొయ్యి తీయాలి, అప్పటి వరకు అత్తగాని. ఏందే? ఎందుకే మీ చెల్లెళ్ళ ఇంటికి? అయ్యో ఇప్పుడు నీకు ఏమైతుంది పోతే నేను. మరి ఎందుకు నువ్వు ఓవుడు మరి అంటానా? మరి నాకేం పని పాట లేక నేను పొయ్యత్తా అంటానా. ఇప్పుడు నీకు ఏమైతుంది? నువ్వైనా పైసలు ఇస్తానవా? ఫ్రీగా బస్సేనే పొయ్యత్తే ఏమైతుంది నీకు? ఓ మెంటల్ దానా, నీకేమైనా అర్థమైతుందానే? ఫ్రీగా బస్ అని ఊకే చీటికి మాడి పోయత్తుడేనా అనయ్య? అయ్యో ఇప్పుడు నేను ఎన్నిసార్లు పోయి వచ్చినా నువ్వు నన్ను మాట్లాడుతున్నావు ఇట్లా. మరి ఎందుకే వట్టికెందుకే నువ్వు పొయ్యత్తుడు? నేనేం వట్టిగా పోతలేను, విన్నావా? మా చెల్లెళ్ళు కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నారట, సుత్తు దాక్క అంటే పోతానా. మీ కథ మంచుకున్నది పో. కొత్త టీవీ కొన్నా, కొత్త ఫ్రిడ్జ్ కొన్నా, కొత్త చీర కొన్నా కూడా ఇదో కారణమైంది మీకు. ఫ్రీగా బస్సేనే పోవుడచ్చుడు. అయినా పైసలు పెడితేనేమో పొయ్యి వచ్చేది తెలుస్తుంది. నీకేమైతుంది మరి చెప్పు రాదు. ఇప్పుడు నేను ఫ్రీగా బస్సులో పోతే నీకేమైతుంది? నువ్వైనా పైసలు ఇస్తానవా? గదేనే నీ పొగరంతా. గదే ఏమన్నా పైసలు ఇచ్చి తోలిస్తాండా అనే కదా నీ పొగరంతా. గందుకే ఎగురుతాన్నావు కదా నువ్వు ఇట్లా. అరే మళ్ళీ అట్లనే మాట్లాడతాడు. ఇప్పుడు నేను ఏమైతుంది ఇట్లా పోయి అట్లా అత్త రాదు. సాయంత్రం నువ్వు పనికి పోయి వచ్చేసరికి ఏమైతుంది ఇప్పుడు నీకు బాగా? ఏమో నువ్వు చెప్తింటలేవు గాని నిన్ను కాదే అనుడు. అసలు ఈ ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండో, ఎవల గండాన పెట్టిండో. ఈ ఫ్రీగా ఇచ్చుట్లనే జనాలు ఇట్లా తయారవుతారు. నువ్వు సాయంత్రం వచ్చేసరికి ఇంటికాడ ఉండకపోవాలని సంగతి చెప్తా. సరే బావా, అటు పోయి ఇటు అత్త తీయే అవుతావు గాని బావా. ఒక 400-500 ఉంటే రాదే ఖర్చులకు. ఇవాళ దాకేమో బాగా బాగా మాట్లాడినావు కదనే. ఫ్రీగా నేనే పోయి అచ్చుడు ఏమైతుందని మళ్ళీ ఎందుకు అడుగుతానే నువ్వు పైసలు? అయ్యో కోపానికి ఎందుకు వస్తున్నావు బావా? మా చెల్లెకేమైనా తీసుకపోదావా అని పనులు తిన. ఇప్పుడు ఏమైందా మీ చెల్లకు? జ్వరం వచ్చిందా లేకపోతే ఏమైనా కడుపుతోనే ఉన్నదా? తీసుకోబోను. ఏమో చిత్రం మాట్లాడుతున్నావేందే నువ్వు? అయ్యో ఇక రమ్మన్నదాని వట్టి చేతులతోనే పోతే ఎట్లా అనుకుంటారే వాళ్ళు. అనుకుంటారు కదా. ఇక ఓకు మరి ఉండు, సపరేట్ ఇంట్లో వండు, టీవీ చూసుకుంటా. ఇక నేను పోతానా. ఆయన మా చెల్లె ఏం తెచ్చినా తేకపోయినా ఏమనుకోదు, అట్లా కొంచెం పడత్తి మా చెల్లె మీ లెక్క. ఆగో, అది నువ్వే అంటావు, ఇది నువ్వే అంటావు. ఏందే నీకు సాగత్తన్నాయా నీ మాటలు? నిన్ను కర్మానికని చేసుకున్నాడు అయింది పెళ్లి. అబ్బో, లేకపోతే ఈ అందగానికి అందగత్త వస్తుంది కావచ్చు. నాకు అందగత్తె రాకపోవచ్చే గాని అర్థం చేసుకున్నది వచ్చినా చాలనుకుంటా. నీ లెక్క కాదు. మాటలు ఎక్కువైతేనే నీకు గాని ఇక చాలు. మా చాలు గంటి ఎక్కువైనాయి. ఓ ఈయన నాట అర్థం చేసుకుంటలేనాట. నేను నాడు తొందర టిఫిన్ పెట్టుకో, పోవాలి నేను పనికి. 5 minutes later. ఇగో టిఫిన్ పెట్టినా. ఇగో మొగం అట్లా పెట్టకు, తీసుకో పైసలు. నాకు తెలుసు బావా నువ్వు ఇస్తావా అని. ఇప్పుడు చిట్టుకున్న నవ్వు వచ్చిందా బిడ్డ? ఇత్తనేమో మంచి మాట, లేకపోతే చెడ్డ మాటనా? అట్లాని కాదు బావా, నాకు తెలియదా బావా, నేను అడిగింది ఏదని అద్దంటావా నువ్వు? అబ్బో ఇక చాలుగంతి. ఇక నేను పోవాలి పనికి. ఇద్దే ఇక నేను పోయేస్తా. సాయంత్రం అప్పటి వరకు తొందరరా. మరి నేను పనికి వచ్చేసరికి ఇంటికాడ ఉండాలి బిడ్డను. సరే బావా, ఎంత దూరమే మా చెల్లెళ్ళది? ఈ కారణారమైన అటు పోయి అత్త గాని. A few moments later. అక్కకి సీట్లు ఎవరన్నా ఉన్నారా? రావాలి ఎక్కటో లెక్కాలే. కరీనాగరం. ఓ కండక్టర్ అయ్యా, ఎడ కూర్చున్నామంటావు? రావాలని అంటివి, లోపల 7 సీట్లు ఉన్నాయని కూర్చున్నామంటావు మమ్మలను. బాబా ముదుగాలొచ్చి కూసంగా నేనేమన్నా అద్దానన్నా? నిలవాడు, లేకపోతే వచ్చే బస్సు కూడా. నీ కథ మంచుకున్నది. నువ్వు వచ్చేదాకా ఖర్చు పేసి అమ్మంటావేంది నీకోసం సీట్ను? అంత ఆడోళ్ళ రాజ్యమైంది. ఎటు చూడు ఆడోళ్ళేమో పోయారు బస్సులల్లా. పెరిగి అనుడితోనే చిట్టుకుని ఎక్కుతారు బస్సులు. ఒక్క మీ కొడుక అయిపోయాడు. మా కొడుకే అక్క. ఎటు పోతాను? ఏడుదాకా? నేనా? నీకు కర్ణారం దాకా పోతానా మా చెల్లెళ్ళ ఇంటికి. నువ్వేడికి పోతాను? నేనా? నేను మా కొడుకు ఇంటికాడ తింటలేడక్క. ఇట్లా బస్సులన్నా అన్ని చూపెట్టుకుంటా అంటే వినిపిస్తే తింటాడా అని బస్సు ఎక్కిన. ఏంది? పోరడు ఇంటికాడ అన్నం తింటలేడని బస్సులు ఎక్కిచ్చి వాడిని చూపెట్టుకుంటా తినబెడతాందా బస్సులా? మంచిగా తిరుగుతారు కదా ఇట్లా కూడా. అయితే మీ చెల్లె దగ్గర పోతున్నావా అక్క నువ్వు? అక్క మా చెల్లె దగ్గరికే పోతున్నా. నిన్న మా చెల్లెళ్ళు కొత్తది ఫ్రిడ్జ్ తీసుకున్నారట, చూద్దా అక్క అంటే పోతానా. అబ్బో ఇక చూడు కథ ఎట్లున్నదో. రాజ్యం ఏడికెళ్ళేడికొచ్చిందో. తిరిగా బస్సు ఎందుకు కానీ ఎందుకు పోతారో తెలుస్తలేరు, ఎందుకు వస్తారో తెలుస్తలేదు. ఎవడో ఈ ఫ్రీ బస్ పెట్టమనేది వాడు కనుక నాకు దొరికితే ఎట్లా పడితే అట్లనే తిరుగుతారు, దేనికి పడితే దానికే వాడుకుంటారు ఈ బస్సులను. అంత ఉడుకుతాంది కదా, అందుకే ఎడతాండు పిల్లగాడు. బస్సు ఇంకా బయలుదేరతలేదు. ఓ కండక్టర్ అన్న, ఎంతసేపు ఇంకా బస్సు ఇన్నే ఉంటుందా పోతుందా? ఓ ఆగురా, అది జరా డ్రైవర్ వస్తాడు గాని ఇంకా టైం కాలే.
5 minutes later. రైట్ రైట్ పోనీ డ్రైవరు బస్సు ఇయ్యా. కూడా తినరా బస్సు పోతాను గాని అసలు ఇది బస్సు అనుకుంటారా లేకపోతే వాళ్ళు ఇల్లు అనుకొని ఎక్కుతారా ఏం అర్థమైతలేదు. టికెట్ టికెట్ అందరు టికెట్ తీసుకోరమ్మా. ఆడోళ్ళు అందరు ఆధార్ కార్డులు బయటకు తీయుర్రి. అబ్బా కాలు పాడేనే బావా ఎవరు నువ్వు ఏడ నీలా వాడుతున్నావు నా కాలు దొక్కుతాను కనబడతలేవా కళ్ళు నీకు ఆ, ఏందావా ఎవలావా నువ్వు ఏమో మంచిగా పొంద కూర్చొని ఇంకా నన్నే మాట్లాడుతున్నావా నువ్వు? ఏందవ్వా కూర్చొని మాట్లాడకపోతే నిలబడి మాట్లాడన్నా నాకు జాగా దొరికింది కూర్చున్నా నిన్ను కూర్చోంగా నేను గిని అద్దానా ఏంది ఆ గంత తెలివి ఉంటే మంచిగానే ఉండు నాకు గాని మొదగాలి వచ్చి ఐడియాలు పడి కూర్చున్న దాని సీట్లా. ఏయ్ మంచిగా మాట్లాడి చెప్తానా ఏమో ఐడల్ గీడలు అంటానవేందే నా కాలు దొక్కి ఇంకా నన్నే మాట్లాడుతున్నావా నువ్వు ఆగురా బాడుకో వాళ్ళు ఒల్లి పెట్టుకుంటే రావు మళ్ళీ మధ్యలో నీళ్ళోళ్ళేంద్రా ఏయ్ బక్క ముఖం దానా మాటలు మంచిగా రాని చెప్తానేమో వేగి అంటానవేందే? మరి నువ్వెట్లా మాట్లాడుతానే నువ్వేనా చక్కగా మాట్లాడతానవా ఆ మత్తే పిరిగొచ్చిన బస్సులో పిరిగొచ్చిన సీట్లో కూర్చొని బాగానే చలాగి చూపిస్తున్నావు కదా. ఏ ముద్దు ముఖం దానయ్యేమన్నా ఒక్కదానికే పిరిగి ఇచ్చినట్టు మాట్లాడుతానవేందే నీకు అత్తలేదానే పిరిగా ఆ గదే నాకు పిరిగత్తే రోజు పతాకం బస్సుల్నే వాడి ఆడికిడికి తిరుగుతున్నా ఊర్లో పొంటి. ఓ అక్క గిటిను గిటినక్క అదే రాదు ఏం మాట్లాడుతుందో ఏందే ఏందే ఇప్పటి మాట ఏందే ఎవరు తిరుగుతారే బస్సుల పతాకం ఏవో నాతో పెట్టుకుంటానవేందే నువ్వు ఓ బాడుకో ఎందుకు ఏడుతున్నావురా తినరా ఆహా ఇప్పుడు నీకేమైంది మరి? కాళ్ళు వస్తే కాలు ఇరిగిందా? నేను నీకేమైనా బాగా మాట్లాడుతున్నావు అంటే ఏందే నీ ఉద్దేశం కాలు ఇరగలేదా అయింది మరి తొక్కు తొక్కుతూ దావే మంచిగానే ఉన్నావు బండలెక్క తొక్కిరద్దంటుదా కాళ్ళను ఏయ్ కాలు కాదు బిడ్డ మెడలు ఇరుగుతాయి చెప్తాన్నా ఇంకోసారి మాట జారినావంటే నా సంగతి నీకు తెలియదు. నా సంగతి కూడా నీకు తెలియదు సుత్తి ఇట్లున్నా అనుకుంటాను ఏమో బాగా బాగా ఎగురుతాను ఒక్క దెబ్బేసి చూడు నీ సంగతి ఎట్లుంటుందో సుత్తా చెప్పు దవడాలు చిరుదాని లెక్కుండవు నీతో నాకేందే జడిసెప్పు అయితే నా ఊరికి నేను పోతా. ఏహపో అయినా నీతో నాకేందే జడిసెప్పు అయితే నా చెల్లె దగ్గరికి పోతా నేను ఎందుకు అక్క లోల్లి జడిసెప్పు అయితే ఎక్కడో అక్కడ పోతాం ఎందుకు మనకి లోల్లి ఎవరి పని వాళ్ళు చేసుకొని సపరేట్ పోతాం మరి కాదా అక్క అది నా కాలే దొక్కుతుంది ఇంకా నన్ను ఎటు పడతాడు మాట్లాడుతుంది ఏమో పిరిగా నాకు ఒక్కదానికే ఇచ్చినట్టు దానికి అత్తలేదా మరి ఇగో ఆమె కత్తాంది నీ కత్తాంది నా కత్తాంది ఈ బస్సులు ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు అందరూ పిరిగానే రావట్టే మనం గిట్ల లొల్లి పెట్టుకున్నాం అనుకో రేపు పిరిగి బస్సు తీసేస్తే మళ్ళా మనం గిట్ల తిరుగుతామా చీటికి మాటికి బస్సులల్లా లొల్లి పెట్టుకోవద్దు వీడోడు నా పానానికి ఏమైతుందిరా తినరా ఆదురా ఎందుకు కొరిస్తున్నావురా నన్ను ఇట్లా అగో నాని చూడురా బయట గుట్టలు చెట్లు ఎట్లా పోతున్నాయి చూడు కదా నానిగో అన్నం పెడతా తినుకుంటా చూడాలే ఇంకేంది పోరన్ని కిటికీలకెళ్ళి అవతల నూకేర్రా గావనైతే మొత్తం ఇల్లే అనుకుంటాను కదా బస్సును. అసలు మీకు ఈ ఫ్రీ బస్సు ఇచ్చుడు మోసమైంది కానీ కొత్తపల్లి వచ్చింది దిగటోళ్ళు ఉంటే దిగుర్రి. ఓ కండక్టర్ అన్న పాపిడ నేను దిగుతా కొయ్య కడకన్నా కూర్చుంటా ఈ పోరంతోని ఆ ముద్దు దాంతో వశపడతలేదు నాకీడ అగ్గో చూసినావా ఈడ కూర్చున్నది మళ్ళీ పోయి చిట్టుకున్నా మళ్ళీ అటు పోయి కూర్చున్నది. సాల్తలేవా అనే నీకు బస్సుల సీట్లు? ఏందే నేను కూర్చుంటే నీకేమైతుందే మరి నువ్వే కూర్చోపోయినావే నాకంటే మొదగాలు ఎత్పో దవడాల చిరుదాని లెక్కున్నావు నీతోనే ఎవడు పెట్టుకుంటాడే? మరి ఎందుకు వస్తానవే సిగ్గు శరం ఉన్నదైతే నా జోలికి రాదు నా జోలి అది తెహపో నీతోనే ఎవడు పెట్టుకుంటాడే? ఏందిరా ఏమంటున్నావు ఇగో అన్నం పెట్టుకో బిడ్డ అన్నం పెట్టుకుంటా చూడు ఏడాక పోతారా అక్క మీరు నేను మా అన్నోళ్ళ ఇంటికి పోతానా. మీ చీర మంచిగున్నది అక్క ఎంత పడ్డది? ఏంది మంచిగున్నదా చీర? ఎంత 500 550 పడ్డది. ఏడ తీసుకున్నావు కరీంనగరమేనా? ఏడా కరీంనగరం కాదు, కరీంనగరంలో అబ్బో బాగుంటాయి కాదు రేట్లాడ చీరలకు. మొన్న మా అన్నోళ్ళ ఇంటికి పోయినప్పుడు మా వదినే వాళ్ళ దగ్గర తీసుకున్నదాట. ఇప్పుడు మళ్ళా కూడా కొత్త చీరలు వచ్చినాయంటే పోతానా చూడనీకి. అబ్బో ఈమెదో పని మీద పోయినట్టు చెప్పింది వరదాకా పిరిగి బస్సులు అది ఇది అనుకుంటా ఈమె కూడా బట్టే తిరగనికే పోతాను. ఇప్పుడు కూడా కొత్త చీరలు వచ్చినాయట, కొత్త మోడళ్ళు. నచ్చితే ఒకటి తీసుకొచ్చుకుందామని పోతాన్నా మా వదినే చెప్తే.
అబ్బో ఇది చిన్నది కాదు ఇవరి దాకా నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడింది. ఇదేమో పనగడకు పోయినట్టు. మళ్ళీ ఇట్లా అంటే దాంతో మళ్ళీ ఇదో లొల్లి అయినా దాంతో ఎవడు పెట్టుకుంటాడు. జెర్సెప్ అయితే ఊరత్తది, నా ఊరికి నేను పోతా. పిల్లగాడేవాళ్ళు మీ కొడుక? మా కొడుకే అక్క. ఎటు పోతావు మరి పిల్లగాన్ని తీసుకొని నువ్వు? నేను ఎటు పోతాను అక్క, ఇంటికాడ ఉంటే వీడు అన్నం తింటలేడు. ఇట్లా బస్సులో తిప్పుకుంటా అన్ని చూపెట్టుకుంటుంటే తింటాడని ఆయన బస్సు ఎక్కిన. తినబెట్టు. ఆయన మనం ఏమైనా పైసలు పెట్టి తిరుగుతున్నామా బస్సులో? పిరిగా నేను ఇవ్వబట్టే గవర్నమెంట్ మనకు ఏం కట్టి ఎవతో తిరుగుతుంది, మనం ఎందుకు పోవద్దు బస్సులో? అలా చూడ అది పక్క నన్నే అంటాను. మళ్ళా తిని ఏం చెప్తే మంచుకుంటుంది, ఏమో నాతో పెట్టుకుంటుంది. అయినా ఎందుకు జెర్సేపు అయితే నా ఊరికి నేను పోతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుండి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మన వీడియోలు ఏ డిస్ట్రిక్ట్ దాకా వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన